కాశ్మీర్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించడంతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వచ్చే నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూలో నిర్వహించిన ఏకాత్మ మహోత్సవ్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల గురించి స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, అభివృద్ధి కొనసాగించేందుకు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక ప్రతిపత్తిని తిరిగి కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, పీడీపీ విడివిడిగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆగస్టు 5న బ్లాక్ డేగా పాటించాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి ఆగస్టు 5తో 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ఉగ్రదాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలను మరింతగా అప్రమత్తం చేసింది. తొలిసారి అసోం రైఫిల్స్ ను ఈ ప్రాంతంలో మోహరించారు. చొరబాట్లు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఉగ్రవేట కోసం భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు ఉగ్రవేట కొనసాగిస్తోంది భారత ఆర్మీ. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అంతేకాదు ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. దీని పట్ల జమ్మూ కాశ్మీర్లోని పలు వర్గాలు, ఉగ్రవాదులు దీనిపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించాయి. సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా 58.58% ఓటింగ్ నమోదైంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండగా తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో సెప్టెంబర్లోపు ఎన్నికలు నిర్వహించడంపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. మరి చూడాలి విజయం ఎవరికి దక్కుతుందో.